హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా డైరీస్ తెలుగు. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు. నాకు ఇండియా నుండి పార్సల్ వచ్చింది. సో అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఈ బాక్స్ లో ఏముందో నేను మీకు చూపిస్తాను. ఈ పార్సల్ తెప్పించుకోవడం నేనేం ఫస్ట్ టైం కాదు. ఐర్లాండ్ కి వచ్చినప్పటి నుంచి ఒక 3-4 టైమ్స్ తెప్పించుకున్నాను. ఎవ్రీ టైమ్ 30 kgs అలా తెప్పించుకున్నాను. ఈసారి మాత్రమే ఒక 15 kgs తెప్పించుకున్నాను. ఈ పార్సల్ కూడా వచ్చేసి ఎందుకు తెప్పించుకున్నా అంటే, కమింగ్ మంత్స్ లో అన్ని మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, ఆ ఫెస్టివల్స్ గురించి అని కొన్ని థింగ్స్ తెప్పించుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఈ ప్యాకింగ్ ని ఓపెన్ చేశాను. అబ్రాడ్ లో ఉండే వాళ్ళకు ఇండియా నుండి పార్సల్ వచ్చిందంటే, ఇండియా నుంచే మన వాళ్ళు వచ్చినంత హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇందులో ఈ బాక్స్ లో ఏమున్నాయో ఆల్రెడీ మాకు తెలుసు, ఎందుకంటే మేము చెప్పినవే మా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అయినా కూడా ఇందులో ఏమున్నావో చూడాలి అని చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫస్ట్ వచ్చేసి శారీ. మా మమ్మీ శారీ పంపించింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకో శారీ. నాకు ఈ కలర్ చాలా నచ్చింది. షాప్కి వెళ్ళినప్పుడు నాకు వీడియో కాల్ చేసి చూపించి ఈ కలర్ తీసుకుంటున్నామని చెప్పారనమాట. రాణి పింక్ శారీస్ చాలా బాగుంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీసెస్. ఇప్పుడు శ్రావణ మాసం కదా, పూజ చేసుకుంటే బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ చాలా అవసరం ఉంటాయి కదా అందరికి ఇవ్వడానికి కూడా, అందుకే ఇవి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి మా బాబు బట్టలు. నెక్స్ట్ ఫేవరెట్ థింగ్స్, హల్దీరామ్ సోన్ పాపడ్. యాక్చువల్లీ ఎక్కువ స్వీట్స్ ఏం పంపించలేదు. యాక్చువల్లీ నేను 1 day బిఫోరే చెప్పాను నాకు పార్సల్ కావాలని. సో వెంటనే వెళ్ళి అలా షాప్ చేసేసి నెక్స్ట్ డేకి 1 day లోనే ఇలా చెప్పాను. 1 day కి వాళ్ళు పార్సల్ పంపించేసారు. సో ఎక్కువ టైం లేదు స్వీట్స్ అన్ని పంపించడానికి. సో వాళ్ళకి అవైలబుల్ గా ఉన్న స్వీట్స్ అయితే పంపించ. నెక్స్ట్ బ్యాంగిల్స్. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్. కుంకుమ, పసుపుకి, దండంకి అలా కావాలని 2 తెప్పించుకున్నాను నేను. పూజలు శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి, వినాయక చవితికి, దీపావళికి ఇలాంటివి చాలా యూజ్ వస్తుంటాయి కదా మనకు. అందుకే ఇది తెప్పించుకున్నాను. నెక్స్ట్ పూల దండలు డెకరేషన్ కి. ఈ పూల దండలు నేను వరలక్ష్మి వ్రతంకి కూడా చాలా యూజ్ వస్తాయి, వినాయక చవితికి కూడా వస్తాయి అని తెప్పించుకున్నాను. కలర్ చాలా బాగుంది కదా. నాకు ఇవి కూడా షాప్కి వెళ్ళినప్పుడు కాల్ చేసి వీడియో కాల్ లో చూపించారు. నాకు అప్పుడు చాలా బాగా అనిపించాయి. రియల్ గా చూస్తుంటే ఇంకా చాలా బాగా ఉన్నాయి. వచ్చేసి లోటస్ ఫ్లవర్ బర్డ్స్ ఉన్నాయి, పైన ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి దీపాలు. ఇవి జర్మన్ సిల్వర్ లో దీపాలు తెప్పించుకున్నాను. పెద్దవి అన్నమాట. చిన్నవి ఉన్నాయి ఆల్రెడీ నా దగ్గర, రెగ్యులర్ గా పూజ చేసేవి. కొంచెం పెద్దవి అయితే ఫెస్టివల్స్ లో పెట్టడానికి పూజకు చాలా పనికొస్తాయి కదా, అందుకే అవి తెప్పించుకున్నాను. ఇవి నేను తర్వాత చూపిస్తాను ఎప్పుడైనా. నెక్స్ట్ వచ్చేసి రాగి చెంబు. ఇదేం కొత్తది కాదు, నేను వచ్చేటప్పుడు ఏదో చిన్న తెచ్చుకున్నాను. బట్ ఇది వచ్చేసి ఆల్రెడీ నేను ఇండియాలో యూజ్ చేసింది, అందుకే ఇంత బ్లాక్ గా ఉంది. చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టి పంపించారనమాట. కుంకుమ, పసుపు, కుంకుమ ప్యాకెట్స్, ఇంకా వత్తులు. నెక్స్ట్ వచ్చి ఫ్లవర్స్. ఫ్లవర్స్ మీన్స్ దండ లాంటిదే, ఏదో చిన్నవి పంపించారు, దేనికన్నా యూజ్ వస్తాయి కదా పూజలో అని. చూడండి బాగున్నాయి కదా కలర్స్. నెక్స్ట్ వచ్చి జర్మన్ సిల్వర్ ప్లేట్. నేను ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నాను, ఇప్పటికీ కుదిరింది అనమాట. చూపిస్తాను. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది కలర్. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి ఫోటో. ఇది
వరలక్ష్మి వ్రతం కోసం అని నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ పార్సల్లో అన్ని అవే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్, క్లిప్స్, జ్యువెలరీ అన్ని పంపించారు. స్టిక్కర్ ప్యాకెట్స్, హెయిర్ క్లిప్స్, కమ్మలు, స్టడ్స్, ఫ్లక్కర్స్, ఇంకో కమ్మలు, బుట్టాలు, ఇది చైన్. ఇది కొత్తదేం కాదు, ఆల్రెడీ యూజ్ చేసిందే. ఇలానే ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఎప్పుడైనా వేసుకోవడానికి బాగుంటుంది అని తెప్పించుకున్నాను. బ్యాంగిల్స్, ఒక 4 టైప్స్ పంపించింది బ్యాంగిల్స్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పప్పులు. ఏదో పప్పు అయి ఉంటుంది, నేను పప్పులు పంపించమని చెప్పాను. ఇక్కడ పప్పులు దొరుకుతాయి, పప్పులు అన్ని దొరుకుతాయి, బట్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను, మన ఇండియాలో 1 kg కందిపప్పు వచ్చేసి 200-250 రూపీస్ ఉంటుంది కావచ్చు. ఇక్కడ వచ్చేసి 1 kg కందిపప్పు, పెసరపప్పు వచ్చేసి 700-800 వరకు ఉంటుంది అనమాట. చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. అందుకే మేము పార్సల్స్ తెప్పించుకున్నప్పుడు చాలా వరకు మేము ఇండియా నుండి గ్రాసరీ ఐటమ్స్ కూడా తెప్పించుకుంటాము. ఈసారి నేను చాలా తక్కువ తెప్పించుకున్నా, ఎవ్రీ టైం చాలా ఎక్కువ తెప్పించుకుంటాను. చింతపండు, మిర్చి, పసుపు ఇలాంటివి చాలా తెప్పించుకుంటాను. ఈసారి అంత అవసరం అనిపించలేదు, అందుకే తెప్పించుకోలేదు. నువ్వులు. నేను మీకు పార్సల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. ఈ పార్సల్ వచ్చేసి నేను ఐర్లాండ్ కి వచ్చాక ఫస్ట్ టైం పార్సల్ తెప్పించుకున్నప్పుడు నాకు ఏం తెలియదు అసలు ఎలా తెప్పించుకోవాలి ఏంటి అనేది. కానీ నాకు తెలిసిన వాళ్ళని నేను కనుక్కుంటే వాళ్ళ ఒక కొరియర్ సర్వీసెస్ నెంబర్ ఇచ్చారనమాట. సో నేను వాళ్ళకి కాల్ చేసి కనుక్కుంటే ఈ కేజెస్ కి ఇంత అవుతుంది అని నాకు ఇన్ఫర్మేషన్ చెప్పారు. సో అలా నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎవ్రీ టైం తెప్పించుకుంటాను అనమాట. యాక్చువల్లీ ఇక్కడ కొరియర్ సర్వీసెస్ లో ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కువ ఎన్ని కేజెస్ పార్సిల్ పెరిగినా కొద్దీ మీకు రేట్ అంతా తగ్గుతూ వస్తుంది అనమాట. ఎక్కువ కేజెస్ అయితే తక్కువ ప్రైస్ అవుద్ది, తక్కువ కేజెస్ అయితే ఎక్కువ ప్రైస్ అవుతాయి అనమాట. అలా ఉంటుంది కొరియర్ సర్వీసెస్. నెక్స్ట్ సేమ్ గ్రాసరీ ఐటమ్. ఇది వచ్చేసి కారం. నెక్స్ట్ ఐ థింక్ ఇట్ ఈస్ జీలకర్ర అనుకుంటా, జీలకర్రనే అనుకుంటున్నా. అంటే వైట్ కవర్స్ ఉండే వరకు నాకు తెలియట్లేదు, అందుకే మీకు చెప్తున్నాను. నాకు గుర్తున్నంత వరకు జీలకర్రనే అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా సంథింగ్ ఏదో ఉంది, గ్రాసరీ ఐటమే అనమాట. నాకు వైట్ కవర్స్ ఉండే వరకు తెలియట్లేదు. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్. ఇందులో గులాబ్ జామున్ ప్యాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్స్ ఇవన్నీ దొరుకుతాయి, చెప్పాను కదా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి అనమాట. అందుకే ఇండియా పార్సల్ లో తెప్పించుకుందామని తెప్పించుకుంటున్నాను. ఇక్కడ గులాబ్ జామున్ ప్యాకెట్ అరౌండ్ వచ్చేసి 400-500 రూపీస్ ఉంటుంది. ఒక్క గులాబ్ జామున్ ప్యాకెట్ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ఉంటుంది కదా, అలా వచ్చేసి అలా ఉంటుంది. పోహా. ఇదో మా మమ్మీ ఇంకోటి ఏదో సాయిబాబాకి సంబంధించింది బుక్ పంపించింది, సాయి దివ్య పూజకు సంబంధించింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అయిపోయాయి మొత్తం. పార్సల్ వచ్చేసి 15 pages లో ఇన్నే సామాన్లు వచ్చాయి మాకు. చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. ఎనీవే, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్టయితే నా వీడియోస్ ని లైక్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.